ఫస్ట్ నేను మీడియాకు చెప్పదలుచుకున్నది, నేను లొంగిపోలేదు. 18వ తారీఖు నాడు, ఫిబ్రవరి 18వ తారీఖు రోజు సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసిండ్రు హన్మకొండలో. హన్మకొండలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. ఇక ఉన్నతాధికారులు రావడం, మాట్లాడి సరెండరు ప్రోగ్రాంలో అది మీడియా ముందు ప్రదర్శించారు. ఆ మీడియా కూడా నేను స్పష్టం చేస్తూ మేము లొంగిపోలేదు, అరెస్ట్ అయినాము. తర్వాత రేపు వీళ్ళు పునర్వికాస కార్యక్రమం అని చెప్తున్నప్పటికీ మేము ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టీకరించడం జరిగింది. సరే, ఆ నేపథ్యంలో చూసినప్పుడు పార్టీ ఈ స్థితికి అంటే బలహీనపడటానికి కారణాలు అనేకం ఉన్నాయి. అదే కేంద్ర కమిటీ సమావేశం జరగలేదు కాబట్టి, జరిగితే ఆ బలహీనతలేంటి, దాని కారణాలేంటిది, ఇంత నష్టం జరగటానికి, ఈ స్థితికి చేరటానికి, ఇవన్నిటిని విశ్లేషించుకొని మీడియాకు వచ్చే సమయంలో, రానున్న కాలంలో స్పష్టీకరిస్తామనేది చెప్తున్నాను. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో కూడా చాలా పేర్లతోటి మావోయిస్టులను టార్గెట్గా చేసుకొని ఆపరేషన్స్ కూడా నిర్వహించారు. కొంత సక్సెస్ కాలేదు. కానీ ఆపరేషన్ సక్సెస్ అనేది 99%